ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానలకు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 20వ భాగం. శ్రీరామ శివలింగ ప్రతిష్ఠా వృత్తాంతము, హనుమంతుని మూర్ఛ. శ్రీరాముల వచనం. ఓ వానర పొంగవ, పంపారణ్యమందు దీనులమైన మేము నీ చేతనే సుగ్రీవునితో స్నేహం చేయించబడి ఆశ్వాసింపబడితిమి. నిన్ను చూచి తండ్రిని, బంధువులను, తల్లి అయిన కౌసల్యను వారందరినీ మేము స్మరించుటలేదు. నీవు చాలా ఉపకారం చేసితివి. నీవు బహుయోజన దీర్ఘమైన సముద్రమును మా కొరకు దాటితివి. నగోత్తమమైన మైనాకుడు నీ అరచేతి దెబ్బ రుచి చూచినాడు. నాగమాత అయిన సురసను నా కొరకు నీవు జయించితివి. మహాక్రూరమైన ఛాయాగ్రహమగు రాక్షసిని నీవే చంపితివి. సాయంకాలమునకు సువేలను చేరి చేతితో లంకిణిని చంపి, ఓ మహాకపి, నీవు నా కొరకు రావణ గృహమునకు చేరుకొంటివి. భయము లేకుండా నీవు రాత్రి యందు లంకలో సీతను వెదికి సీతను కానక తరువాత అశోకవనమునకు చేరుకొంటివి. సీతకు నమస్కరించి అభిజ్ఞాన ముద్రికను ఇచ్చి నా కొరకు జానకి చేతి ద్వారా చూడామణిని తీసుకొని, ఓ మహాకపి, అశోకవనమందలి వృక్షములను విరగగొట్టితివి. తరువాత రావణునితో సమానమైన వారిని 80,000 కింకరులు అను పేరుగల రాక్షసులను, పదాతి అశ్వ గజ రథములతో కూడిన వారిని, మహాబలాక్రమములు కలవారిని నా కొరకు నీవు తుద ముట్టించితివి. తరువాత వచ్చిన ప్రహస్తుని కొడుకైన జంబుమాలిని, అగ్ని వంటి వర్చస్సు గల మంత్రి తనయులను 7 తరువాత 5 సేనాపతులను నీవు యమమందిరమునకు పంపినవాడవు. యుద్ధములో నీవు అక్షయ కుమారుని మడియించితివి. ఇంద్రజిత్తు నిన్ను శుభమైన రాక్షసేంద్ర సభకు తీసుకువెళ్ళగా అక్కడ లంకేశ్వరుని సభలో అతడిని మాటలతో తృణీకరించి అవమానపరిచి నా కొరకు నీవు లంకా నగరమును ధ్వంసం చేసితివి. తిరిగి ఋష్యమూక మహాపర్వతమునకు చేరుకొంటివి. ఈ విధముగా నా కొరకు నీవు మహా దుఃఖమును అనుభవించితివి. నా దుఃఖమును అధికము చేయుచు నీవు ఇక్కడ భూమిపై నిద్రించుచుంటివి. ఓ వాయుజ, ఒకవేళ నీవు మరణించిన ఎడల నేను ప్రాణములను వదిలివేయుదును. నీవు లేక సీతతో గాని అనుజుడైన లక్ష్మణునితో గాని నాకేమి పని? భరతునితో గాని శత్రుఘ్నునితో గాని శ్రీతో గాని నాకు పని లేదు. నాకు రాజ్యముతో కూడా పని లేదు. నీవు మరణించిన వత్సా హనుమాన్, లెమ్ము, ఈనాడు భూమిపై పరుంటివేమి? ఓ మహాబాహు, వానర, నిద్ర కొరకు నన్ను పడకక చేసుకొనుము. నా కొరకు కందమూల ఫలములను నీవు ఆహారముగా తీసుకొని రమ్ము. ఈ సమయమున స్నానమునకు వెళ్ళుదును. త్వరగా కలిసెము తీసుకొని రమ్ము. జింక చర్మము, వస్త్రములు, దర్భలు తీసుకొని రమ్ము. నేను బ్రహ్మాస్త్రముతో కట్టబడగా, ఓ హరి కపి, నీవు నన్ను విడిచిపించితివి. ఔషధమును తీసుకొని వచ్చుట ద్వారా భ్రాత అయిన లక్ష్మణునితో పాటు నేనును విడిపించబడితిని. లక్ష్మణునకు ప్రాణమిచ్చిన వాడవు నీవు. పౌలశ్చుని మదమును నశింపచేసిన వాడవు నీవు. యుద్ధములో నీ సహాయంతోనే అతి బలవంతులైన వీరులను, రావణాది రాక్షసులను చంపి సీతను నేను పొందగలిగితిని. అంజనాసూనా హనుమాన్, సీతాశోక నాశక, ఈ విధముగా నన్ను లక్ష్మణుని జానకిని వదిలి అయోధ్యకు మమ్ములను చేర్చకుండానే నీవెందుకు పోతివి? మహారాక్షసులకు ముళ్ళు వంటి వాడవైన మహావీర, ఎచ్చటకు వెళ్ళితివి అని వానరుని ముఖము చూచుచూ రఘునందనుడు మాట్లాడక ఏడ్చుచూ కన్నీళ్లతో హనుమంతుని తడుపసాగెను. ఓ ద్విజులారా, ఆ తరువాత వాయుపుత్రుడు మెల్లగా మూర్ఛను వదిలి పౌలశ్చుని భయముతో బాగుగా
భయపడిన లోకములను రక్షించుట కొరకు వచ్చిన మానుష భావమును ఆశ్రయించిన నారాయణుని, అజుని, విభుని, జానకీ లక్ష్మణులతో కూడిన వాణిని, వానరులతో చుట్టబడిన వాణిని, ప్రళయకాల మేఘము వలె ఉన్న వాణిని, యుద్ధపు ధూళి బాగుగా పైన గలవాణిని, జటామండల శోభ కలవాణిని, పుండరీకము వలె విశాలమైన కన్నులు గల వాణిని, అనేక మార్లు యుద్ధమునందు భిన్నమైన వాణిని రఘునందనుని చూచెను. దేవర్షి పితృకిన్నెరులతో పొగడబడుచున్న శత్రు సంహారకుడైన కృపాబాహుళ్య మనసు గల దశరథరాముని చూచి రఘునాథుని కరస్పర్శతో పరిపూర్ణమైన శరీరము గల ఆ వానరుడు, ఓ ద్విజులారా, చేతులు జోడించి దండము వలె భూమిపై పడి చెవులు కింపైన స్తోత్రములతో జానకీనాథుని స్తుతించెను. రామరూపుడైన హరునకు, విష్ణువునకు, ప్రభ విష్ణువునకు, ఆదిదేవునకు, పురాణ ప్రాచీనమైన దేవునకు, గదాధారికి నమస్కారం. వైకుంఠమందు ఎల్లప్పుడూ పుష్పకమందు ఉండు మహాత్మునకు, ఆనందించిన వానరుల సమూహముతో సేవింపబడు పాదాంబుజముల కల నీకు నమస్కారం. రాక్షసేంద్రుని పొడిగా చేసిన జగత్తునకు ఇష్టమును చేకూర్చిన సహస్ర శిరస్సులు కలిగిన, సహస్ర చరణములు కలిగిన నీకు నమస్కారం. సహస్రాక్షుడు శుద్ధుడు విష్ణువు రాఘవునకు నమస్సులు. భక్తుల ఆర్తిని హరించు సీతాపతి అయిన నీకు నమస్కారం. దైత్యరాజును చీల్చిన నరసింహుడైన హరికి, కోరతో భూమిని పైకెత్తిన వరాహుడవైన నీకు నమస్కారం. బలి యజ్ఞమును భేదించిన త్రివిక్రముడవై నీకు వామన రూపుడైన వానికి నమస్సులు. మందరమును ధరించిన వానికి నమస్సులు. మత్స్య రూపమును ధరించి వేద రక్షణకు కారణమైన నీకు నమస్సులు. దుష్ట క్షత్రియులను అంతమనరించిన పరశురాముడవైన నీకు నమస్కారం. రాక్షసులను చంపిన రాఘవ రూపుడవైన నీకు నమస్సులు. మహాదేవుని మహాభయంకరమైన మహాధనస్సును భేదించిన క్షత్రియాంతకుడైన క్రూర భార్గవునకు, భయకారణమైన అహల్య సంతాపమును హరించిన, ధనస్సును హరించిన నీకు నమస్కారం. 10,000 ఏనుగుల బలముగల తాటక దేహమును హరించినవాడా, రాయివలే కఠినమైన విశాలమైన వాలి వక్షమును ఛేదించినవాడా, మాయామృగమును సంహరించినవాడా, అజ్ఞానమును హరించినవాడా, రావణుడను దుఃఖ సముద్రము ఎండుటకు అగస్త్య రూపి అయినవాడా, అనేక అలలతో కదులుచున్న సముద్ర మదమును హరించినవాడా, మైథిలీ మనస్సు అను తామర పువ్వునకు సూర్యుడైనవాడా, లోకసాక్షి జానకీపతి హరి రాజేంద్ర నీకు నమస్కారం. రాజీవలోచన తారక బ్రహ్మ నీకు నమస్కారం. రామునకు, రామచంద్రునకు, శ్రేష్ఠునకు, సుఖమైన ఆత్మ కలవానికి, విశ్వామిత్రునకు, ప్రియమైన వానికి, ఖార సంహారికి ఇదే నా నమస్కారం. భక్తులకు అభయమిచ్చువాడా, దేవదేవేశ అనుగ్రహించుము. ఓ కరుణాసింధు నన్ను రక్షింపుము. వేదవాక్కులకు కూడా గోచరము కానివాడా, రాఘవ నన్ను రక్షింపుము. రామదయతో నన్ను రక్షింపుము. నేను నిన్ను శరణు వేడుచున్నాను. రఘువీరా, నా మహామోహమును ఇప్పుడు తొలగించు. స్నానమందు, ఆచమనమందు, భుక్తి ఎందు, మెలకువ ఎందు, స్వప్నమందు, సుషిప్తి ఎందు, అంతటా అన్ని అవస్థల ఎందును నన్ను రక్షించు. ఓ రఘునందన, నీ మహిమను స్తుతించుటకు ముల్లోకములలో ఎవడనూ సమర్థుడు కాడు. ఓ రఘునందన, నీ మహత్తును నీవే ఎరుంగగలవు అని వాయుపుత్రుడు దయానిధి అయిన రామచంద్రుని స్తుతించి భక్తితో కూడిన మనస్సుతో సీతను కూడా స్తుతించెను. ఓ జానకీమాత, సర్వ పాప ప్రణాశిని అయిన నీకు నమస్కరించుచున్నాను. దారిద్ర్యమును, యుద్ధమును ఉపసంహరించు దానవు, భక్తుల అభిష్టమును ఇచ్చు దానవు, విదేహ రాజతనయవు, రాఘవునకు ఆనందము కలిగించు దానవు, భూమికి కూతురైన దానవు, విద్యవు, మంగళకారినివి, ప్రకృతి రూపిణివి అయిన నీకు నమస్కరించుచున్నాను. రావణుని ఐశ్వర్యమును నశింపచేసిన దానవు, భక్తులకు ఇష్టమైన దానవు, సరస్వతివి, పతివ్రతలలో అగ్రగామివి అయిన దానవు, జనకాత్మజవు అయిన నీకు నమస్కరించుచున్నాను. అనుగ్రహ పరురాలకు సమృద్ధి కల దానకు
పుణ్యాత్మురాలకు, హరివల్లభనకు, ఆత్మవిద్యకు, వేదత్రయ రూపిణికి, ఉమారూపిణికి నేను నమస్కరించుచున్నాను. అనుగ్రహమునకు అభిముఖమైన దానికి, లక్ష్మికి, క్షీరాబ్ది తనయకు, శుభకరమైన దానకు, చంద్రునకు, సహోదరికి, సర్వాంగములందు సౌందర్యము కల దానకు, సీతకు నమస్కరించుచున్నాను. ధర్మమునకు నిలయమైన దానకు, కరుణారూపిణికి, వేదమాతకు నమస్కరించుచున్నాను. పద్మాలయకు, పద్మహస్తకు, విష్ణు వక్షస్థల నిలయకు, సువర్ణ స్థానమును, చంద్రుని కాంతి వంటి ముఖము కలదానకు, సీతకు నమస్కరించుచున్నాను. ఆనంద స్వరూపిణికి, సిద్ధికి, శివకు, శివకారినికి, సతికి, విశ్వజననికి, రామచంద్రునికి ఇష్టమైన భార్యకు నమస్కరించుచున్నాను. సీతకు అన్ని ఉత్తమమైన అవయవములు కలదానకు ఎల్లప్పుడూ మనస్సుతో భజించుతును. ఈ విధముగా హనుమంతుడు సీతారామచంద్రులను భక్తితో స్తుతించి ఆనంద బాష్పములతో తడిసిపోవచ్చు మౌనముగా ఉండిపోయెను. ఓ ద్విజులారా, వాయుపుత్రుడు చెప్పిన పాపనాశకమైన ఈ శ్రీరామచంద్రుని, సీతామాత యొక్క స్తోత్రమును ప్రతిరోజు ఏ నరుడు చదువునో ఆ నరుడు ఎల్లప్పుడూ మహదైశ్వర్యమును, వాంఛితమును పొందగలుగును. అనేక క్షేత్రములను, ధ్యానమును, ఈనిన పాలు ఇచ్చే ఆవులను, ఆయుష్యును, విద్యను, పుత్రులను, మనోహరమైన భార్యను పొందును. ఈ స్తోత్రమును ఒక్కసారి చదివిన వారు పైవన్నీయు పొందుదురు, అనుమానం లేదు. ఈ స్తోత్రమును చదువుట వలన నరకమునకు పోరు, గొప్పవైన బ్రహ్మహత్యాది పాపములు కూడా నశించును. అన్ని పాపముల నుండి నిర్ముక్తుడై దేహాంతమందు ముక్తిని పొందును అని హనుమంతుడు జగన్నాథుని, రాఘవుని స్తుతించగా, సీతతో కూడి రాఘవుడు హనుమంతునితో ఇట్లనినాడు: ఓ నరశ్రేష్ఠ, అజ్ఞానము వలన నీవి సాహసము చేసితివి. బ్రహ్మకు కానీ, విష్ణువు కానీ, ఇంద్రాది దేవతలకు కానీ నేను స్థాపించిన ఈ లింగమును పకలించుట సాధ్యము కాదు. మహాదేవునికి అపరాధము చేసిన కారణము చేత ఈవేళ నీవు మూర్ఛితుడవైతివి. ఇక ముందు శూలి అయిన సాంబునకు ద్రోహము ఆచరించవద్దు. నేటి నుండి ఈ కుండము నీ పేరుతో ముల్లోకములందు ఖ్యాతి నొందును. ఓ వానరోత్తమ, నీవు పడిన ఈ ప్రదేశమున స్నానము చేసిన మహాపాతక సంగములు నాశనము కాగలవు. మహాదేవుని జడ నుండి పుట్టిన శ్రేష్టమైన గౌతమి తనలో స్నానము చేసిన నరులకు అశ్వమేధ సహస్రముల ఫలము ఇచ్చును. అంతకంటేనూ 100 రెట్లు అధికమైనది గంగ, యమున, సరస్వతులు. ఓ కపి, ఈ 3 నదుల ప్రవహించిన ప్రదేశము కంటే అవి కలిసిన చోట స్నానము చేయుట 1000 రెట్లు ఎక్కువ ఫలమును ఇచ్చును. ఓ కపి, ఈ నదులలో స్నానము వలన నరులకు లభించు ఫలము నీకు నీ ఈ కుండములో స్నానము వలన నరులకు లభించును, అనుమానం లేదు. దుర్లభమైన నరజన్మను పొంది హనుమత్కుండ తీరమున భక్తిగల మనస్సుతో శార్ధము చెయ్యని నరుని పితరులు కోపముతో నిరాశులై వెడలిపోవుదురు. మునులు, ఇంద్రుడు ఆదిగా గల దేవతల చారుణులు అతడిపై కోపగింతురు. హనుమంతుని తీరమందు దానము చెయ్యని, హోమము చెయ్యని వాని జీవితము వ్యర్థం. అతడు ఇచ్చట పరలోకములో కూడా దుఃఖభాజనుడు అగును. హనుమత్కుండము ఎదుట తిలోదకమిచ్చిన వాని పితరులు ఆనందింతురు. వారు నేతి కాలువను త్రాగుదురు. ఓ విప్రులారా, రాముడు చెప్పిన ఈ మాటలను విని హనుమంతుడు ఆనందంతో తాను తీసుకొని వచ్చిన లింగమును రామనాథునకు ఉత్తర భాగంలో రామచంద్రుని ఆజ్ఞతో వాయుజుడు స్థాపించెను. అందరి ఎదురుగా కపిలాంగూలము చుట్టబడినది. శివుడు కూడా ఆ తోక వలన ఏర్పడిన 3 రేఖలను వహించుచున్నాడు. దానికి ఉత్తర దిగ్భాగమందు ఆనందంతో గౌరిని స్థాపించెను. ఈ విధముగా మీకు రాఘవుడు నరులకు భక్తి ముక్తినిచ్చు సేతువు ఎందు లింగమును ఎందుకు స్థాపించెనో చెప్పితిని. ఈ అధ్యాయమును చదివినవారు, చక్కగా విన్నవారు ఇక్కడ పాపములన్నింటినీ పోగొట్టుకొని శివలోకములో వెలుగొందుదురు అని చెప్పెను. రామనాథ లింగ ప్రతిష్ఠా కారణము రాముని బ్రహ్మోత్పత్తి. ఓ మునిలారా, ఓ మహాముని, రాక్షసుడైన రావణుని వధచేత మహాత్ముడైన రాఘవునకు బ్రహ్మహత్య ఎట్లు కలిగెను? బ్రాహ్మణుని చంపుట చేతనే బ్రహ్మహత్యా దోషము కలుగును. దశగ్రీవుడు బ్రాహ్మణుడు కాడు కాదా? అయినా అది ఎట్లు జరిగెను? ఓ ముని, మాకు ఆ వృత్తాంతమును చెప్పుడు
ధీమంతుడైన రామచంద్రునకు క్రూరమైన బ్రహ్మహత్య ఎట్లు కలుగును? దీనిని శ్రద్ధ కలిగిన మాకు దయతో ఇప్పుడు చెప్పుడు అని నైమిషారణ్యవాసులైన మునులు అడుగగా, తరువాత సూతుడు వారి ప్రశ్నకు ఉత్తమమైన ఉత్తరమును చెప్పుటకు ఆరంభించెను. బ్రహ్మపుత్రుడు మహాతేజ సంపన్నుడు పులస్త్యుడు అని కలడు. అతనికి విశ్రవుడని ప్రసిద్ధి చెందిన పుత్రుడు కలిగెను. ఓ ముని పుంగవులారా, పులస్త్యుని కొడుకు విశ్రవుడు దేవతలు కూడా ఆచరింపలేని తపస్సును చాలా కాలం ఆచరించెను. అతడు తపస్సు చేయుచుండగా సుమాలి అను పేరుగల రాక్షసుడు పాతాళలోకము నుండి భూలోకమంతటిలోనూ తిరిగెను. బంగారు పతకములు గల భుజకీర్తులు ధరించి కాలమేఘము వంటి నల్లని శరీర కాంతి కలవాడై పద్మము నుండి హీనమైన శ్రీవలే ఉన్న కన్య ఆయన తన సుతను తీసుకొని అతడు భూమిపై తిరుగుచూ ఒకసారి పుష్పకమందున్న విశ్రవసుని పుత్రుడైన ధనేశ్వరుడైన కుబేరుని చూచి సుమాలి అను ఆ రాక్షసుడు ఇట్లు చింతించసాగెను. కుబేరుని వంటి కొడుకు మాకు కలిగిన ఎడల మేము రాక్షసులమందరము ఏ భయము లేకుండా వృద్ధి చెందుదుము అని ఈ విధముగా ఆలోచించి రాక్షసేశ్వరుడు తన కూతురుతో ఇట్లు అనెను. ఓ శోభన, కైకసి, ఇది నీకు ప్రధానము చేయవలసిన కాలం. ఇప్పటికి నీకు యవ్వనము వచ్చినది. నిన్ను వరుణకు ఇవ్వవలేను. కూతురును అందువలన తల్లిదండ్రులు దుఃఖమును పొందుదురు. ఇంకను నీవు సర్వగుణములతో ఉత్కృష్టురాలివి. ఓ సుత, నీవు లక్ష్మి వలె శుభమైన దానవు. నిరాకరింతురను భయముతో పురుషులు నిన్ను ప్రార్థించుట లేదు. అభిమానము కోరుకొను అందరికీ కన్యా పితృత్వము దుఃఖ కారణము. ఓ కన్యక, నిన్నెవరు వరింతురో నాకు తెలియదు. నీవు పులస్త్య తనయుడు ముని అయిన విశ్రవసుడు అను ద్విజుని బ్రహ్మకులములో జన్మించిన వాణిని స్వయముగా వెళ్ళి వరించుము. నీకు కుబేరునితో సమానమైన పుత్రులు కలుగగలరు, అనుమానం లేదు అని చెప్పగా, ఆ మాటలు విని ఆ కన్య కైకసి తన తండ్రిపై గౌరవం కొలది స్వచ్ఛముగా నవ్వుచూ అట్లే కానిమ్మని అతడి వాక్యమును అంగీకరించెను. ఓ మునిశ్రేష్ఠులారా, విశ్రవస ముని యొక్క పర్ణశాలను వెళ్ళి సిగ్గుపడుచు తలను ఉంచుకొని అతని సమీపంలో నిల్చొనెను. ఆ సందర్భంలో బుద్ధిమంతుడైన ఆ పులస్త్య తనయుడు మండుచున్న అగ్నివలే ఉన్నవాడు అగ్నిహోత్రమును ఉపాసించుచుండెను. ఆ శుభ్రు కైకసి అతి క్రూరమైన సంధ్యాకాలమును గమనించకనే తండ్రి మాటల మీద గౌరవముతో ఆ మునిని చేరినది. బొటనవేలి కొనతో భూమిని రాయిచూ తల వంచుకొని ఉండిపోయెను. తన మధ్య అయిన కైకసిని విశ్రవసుడు చూసి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి గల ఆమెతో నవ్వుచూ ఇట్లనెను విశ్రవుడు. ఓ శోభన, నీవెవరి కూతురువు? ఎచ్చటి నుండి నీవు ఇచ్చటికి వచ్చితివి? ఓ శుచిస్మిత, ఏ పని కొరకు నీవు ఇక్కడ ఉంటివి? ఉన్నది ఉన్నట్లుగా నాకు చెప్పుము అని అనగా, ఆ కన్య కైకసి చేతులు జోడించి వినయముతో ఉండి నమ్రముగా ఆ మునితో, ఓ ముని, తపఃప్రభావముతో నా అభిప్రాయమును మీరు బాగుగా తెలుసుకొనవచ్చును. ఓ పులస్త్య కులదీపన, ఓ ముని, నేను సుమాలి కూతురును, కైకసి అని నా పేరు. నా తండ్రి ఆజ్ఞతో మీ దగ్గరకు వచ్చి తిని. ఓ బ్రహ్మ, మిగిలిన విషయమును ఈవేళ మీరు జ్ఞాన దృష్టితో తెలుసుకొనగలరు, అనుమానం లేదు అని పలుకగా, ఆ విశ్రవస ముని క్షణముసేపు ధ్యానించి కైకసితో, ఓ శుభ్రు, నీ మనోగతమైన కోరికను నేను తెలుసుకొన్నాను. ఇప్పుడు నీవు పుత్రుని అభిలషించుచు నా దగ్గరకు వచ్చితివి. నా దగ్గరకు నీవు ఇప్పుడు క్రూరమైన సాయంకాలమందు వచ్చితివి. పుత్రులను అభిలషించుచు వచ్చితివి కనుక నీతో పలుకుచున్నాను. ఓ రామ. కైకసి అనిందిత, నీవు శ్రద్ధగా వినుము. దారుణాకారులు దారుణమైన వంశమందు పొగడ్తలందు ఇష్టమైన వారు క్రూర కర్ములు అయిన రాక్షసులను పుత్రులుగా నీవు కందువు. ఆ మాటలు వినిన ఆ కైకసి అతడికి నమస్కరించెను. చేతులు జోడించి పులస్త్య తనయునితో ఈట్లు పలికెను. భగవాన్,
ఇటువంటి పుత్రులను మీ నుండి పొందుట తగదు అని అనగా ఆ ముని సుమధ్యగల కైకసితో చివరగా నా వంశమునకు అనుగుణమైన పుత్రుడు నీకు కలుగును. ధార్మికుడు, శాస్త్రమెరిగినవాడు, శాంతుడు, రాక్షస చేష్టలు లేనివాడు కలుగును అని కైకసితో అనగా కొంతకాలం గడిచిన తరువాత ఆమె క్రూరుడు, రక్షోరూపుడు, భయంకరుడు అయిన పుత్రుని ప్రసవించెను. 10 తలలు, కుమతి, 20 చేతులు గలవాడు, భయానకుడు, ఎర్రని పెదవులు, నల్లని ముఖము, ఎర్రని మీసములు, తలవెంట్రుకలు కలుగగా గల పెద్ద కోరలు, పెద్ద శరీరము, ఎల్లప్పుడూ లోకములకు భయము కలిగించు దశగ్రీవుడు అను పేరు గల సుతుడు కలిగెను. అతడికి రావణుడు అను పేరు కలిగినది. రావణుని తరువాత కుంభకర్ణుడు అను పేరుగల సుతుడు కలిగెను. ఆ తరువాత శూర్పణఖ అను పేరుగల క్రూరురాలైన రాక్షసి కలిగెను. ఆ తరువాత కైకసికి విభీషణుడు అను ప్రసిద్ధమైన పుత్రుడు జన్మించెను. చివరి కుమారుడు బుద్ధిమంతుడు, ధార్మికుడు, వేదశాస్త్రములను ఎరిగినవాడు. వీరు దశగ్రీవాదులు, విశ్రవసుని పుత్రులు. అందువలన దశగ్రీవుని వదవలన కుంభకర్ణుని వదవలన ఏ పని అయినను సులభముగా చేయగల రామునకు బ్రహ్మహత్య దోషము కలిగినది. అందువలన ఆ దోష శాంతి కొరకు రాముడు రామేశ్వరమను పేరుగల లింగమును వైదిక విధి ప్రకారము స్థాపించెను. ఈ విధముగా రావణుని వధతో బ్రహ్మహత్య పుట్టుక లోక కాంతుడైన ధీమంతుడైన రామచంద్రునకు కలిగినది. ఆ ఘాతము వలన కలిగిన దానిని గూర్చి మీకు సకారణంగా వివరించి తిని ఆ పాప శాంతి కొరకే రాముడు లింగమును స్వయముగా ప్రతిష్ఠించెను. అతి ధార్మికుడైన రామచంద్రుడు ఈ విధముగా లింగమును స్థాపించి సీతాలక్ష్మణులతో కలిసి తనను కృతార్థునిగా భావించెను. రామచంద్ర భూపతి బ్రహ్మహత్య పోయిన చోట బ్రహ్మహత్య విమోచనం అనే చిన్న తీర్థమైనది. అచ్చట స్నానము చేయుట మహాపుణ్యప్రదము. బ్రహ్మహత్యను నశింపచేయునది. నేటికి కూడా అక్కడ రావణుడు ఛాయారూపంలో కనిపించును. దాని ముందు నాగలోకమునకు మహత్తరమైన బిలము ఉన్నది. దశగ్రీవ వధ వలన కలిగిన బలీయమైన బ్రహ్మహత్యను జానకీరమణుడు ఆ బిలములోనికి చేర్చెను. తరువాత ఆ బిలము పైన ఉత్తమమైన మండపమును నిర్మింపచేసి రక్ష కొరకు రాఘవుడు భైరవుని స్థాపించెను. భైరవుని ఆజ్ఞకు భయపడి భయంకరమైన బ్రహ్మహత్య ఆ బిలము నుండి పైకి వచ్చుటకు శక్తురాలు కాలేదు. ఏ ప్రయత్నము లేకుండా బ్రహ్మహత్య ఆ బిలములోనే ఉండిపోయినది. రామనాథ మహాలింగమునకు దక్షిణ భాగంలో సంతోషముగా పరమానంద స్వరూపుడైన శివుని అర్ధ శరీరమైన గిరిజ కలదు. శివునకు ఇరుపక్కల ఆదిత్య సోములున్నారు. దేవునకు ముందు భాగమున అగ్ని కలదు. రామనాథునకు తూర్పు దిక్కున ఇంద్రుడు కలడు. ఆగ్నేయమందు అగ్ని, దక్షిణమందు యముడు రామనాథ సేవకుడుగా కలడు. నైరుతి యందు నిరుతి కలడు. శంకరునకు వరుణ దిక్కు యందు వరుణుడు రాఘవేశ్వరుని భక్తితో సేవించుచుండెను. శివునకు వాయవ్య భాగమందు వాయువు కలడు. ఉత్తరమందు రామనాథునకు కుబేరుడు కలడు. అతడికి ఈశాన్య దిగ్భాగమునందు మహేశ్వరుడు ఉన్నాడు. వినాయక కుమారులు మహాదేవుని కుమారులిద్దరూ రామనాథాలయమునందు తగిన స్థానంలో ఉన్నారు. మహేశ్వర గణనాయకులు ఈ వీరభద్రాదులందరూ రామనాథాలయమునందు యథా ప్రదేశమునందు ఉండిరి. మునులు, పన్నగులు, సిద్ధులు, గంధర్వ, అప్సరస గణములతో సంతోషించిన హృదయం కలవారై శివసన్నిధి ఎందు యథేష్టంగా రామనాథుని సేవ కొరకు భక్తిపూర్వకంగా ఉన్నారు. రామనాథుని పూజ కొరకు శ్రోత్రియులైన అనేక బ్రాహ్మణులను రామేశ్వరమందు రఘుపతి పూజకులనుగా నియమించెను. రామ ప్రతిష్ఠితులైన వారిని విప్రులను హవ్య కవ్యాదులతో అర్చించవలేను. వారు సంతోషించిన పితరులు దేవతలు అందరూ సంతోషింతురు. వారికి జానకీపతి బహుధనమును గ్రామములను ఇచ్చెను. రామనాథ మహాదేవ నైవేద్యము కొరకు కూడా గ్రామములను బంధనములను ఇచ్చెను.
దేవతలు అందరూ సంతోషింతురు. వారికి జానకీపతి బహుధనమును గ్రామములను ఇచ్చెను. రామనాథ మహాదేవ నైవేద్యం కొరకు కూడా బహుగ్రామములను బహుధనమును లక్ష్మణాగ్రజుడు సమకూర్చెను. కేయూర కటక నిష్కముల మొదలగు ఆభరణములు అనేక నార వస్త్రములను రకరకములైన పట్టు వస్త్రములను దశరథాత్మజుడైన రాముడు రామనాథునకు సమర్పించెను. గంగా యమున పుణ్యప్రదమైన సరయు సరస్వతి తమ పాప శాంతి కొరకు సేతువు యందు రామేశ్వర దేవుని సేవించుచున్నవి. ఈ అధ్యాయము పఠనము వలన శ్రవణము వలన మానవుడు సర్వపాపముల నుండి విముక్తుడై హరి సాయుధ్యమును పొందును. రామనాథ ప్రశంస. శంకరుని శ్రీహత్య బ్రహ్మహత్య దోష శాంతి. శ్రీ సూతులు ఇట్లు అనిరి: రామనాథుని గూర్చి పాప వినాశిని అయిన కథను చెప్పుచున్నాను. ఓ మునిశ్రేష్ఠులారా, చాలా శ్రద్ధగా వినుడు. పూర్వము పాండ్యదేశమునకు అధిపతి రాజు శంకరుడను పేరు గలవాడు ఉండెడివాడు. అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణులను మేలు కోరువాడు, సత్యసంధుడు, ధార్మికుడు, అనేక మార్లు యజ్ఞము చేయవలయునను స్వభావము కలవాడు, వేద వేదాంగముల తత్వము తెలిసినవాడు, శత్రు సైన్యమును చీల్చగలవాడు, 4 ఆశ్రమములను చతుర్వర్ణములను ధర్మముగా పాలించుచుండెను. వైదికాచారముల యందు ఆసక్తి కలవాడు, పురాణముల స్మృతులు వీని సారము ఎరిగినవాడు, నిత్యము శివ విష్ణు దైవములను అర్చించువాడు. అదే విధముగా ఇతర దేవతా పూజకుడు కూడా. మహాత్ములైన బ్రాహ్మణులకు నిత్యము గొప్ప దానములు చేయువాడు. ఆ బుద్ధిమంతుడు ఒకసారి వేట కొరకు తపోవనమునకు పోయెను. సింహములు, పులులు, ఏనుగులు, దున్నపోతులు, క్రూర జంతువులతో భయంకరమైన ఆ అడవి కీచురాళ్ల భయంకరమైన ధ్వని కలది. పాకుడు జంతువులతో నిండినది. భయంకరముగా హింసించు జంతువులతో నిండి ఉన్నది. ఆ అరణ్యము దావానలముతో భయంకరమైనది. రాజశేఖరుడైన శంకరుడు మహారణ్యములోనికి ప్రవేశించి అనేక సైనికులతో కూడి వేటగాండ్ల సమూహములతో నిండి పాదములను చెప్పులతో ఆచ్ఛాదించుకుని ఎర్రని తలపాగలను ధరించి పచ్చని దుప్పటి కలిగి చేతులకు వేళ్ల రక్షణకై తొడుగులు ధరించి కోదండము అంటే ధనస్సు బాణములు ధరించి నడుమునకు ఖడ్గమును కట్టుకొని శ్రేష్టమైన తెల్లని గుర్రమునెక్కి మంచి వేషమును ధరించి సన్నద్ధుడై కాలిబాట్ల సమూహముతో చుట్టబడి అందమైన అడవుల యందు, పర్వతముల యందు, గుహల యందు గొప్ప ప్రవాహములను దాటుచు సింహ పరాక్రముడు యువకుడు అగురాజు తన బలముతో పాటు ధరుల గుహ యందు మృగములను వెతుకుచూ తిరిగెను. అదిగో ఆ మృగము వేగముగా అడవిలోకి పోవుచున్నది, దీనిని బంధించుడు, దీనిని చంపుడు అని ఈ విధముగా సైన్యము అనుచుండగా శంకరుడు స్వయముగా దూకి అడవిలోనికి ప్రవేశించి మహారాజు మృగములను చంపుచుండెను. సింహములను, పందులను, దున్నలను, ఏనుగులను, శరభములను చంపుచు ఆ శంకర భూపతి ఇతరములైన అడవి జంతువులను చంపుచు అడవిలో ఒకచోట గుహలో మధ్య ఉన్న శాంతుడైన నిశ్చల మనస్సు గల వ్యాఘ్ర చర్మము ధరించిన మునిని వ్యాఘ్రమను బుద్ధితో వంచిన ధనస్సు పర్వము కణుపు గల బాణముతో తొందరగా చంపెను. ధనస్సు కలిగి వేగముగా పతియే ప్రాణముగా గల భర్త సమీపమందు కూర్చొని ఉన్న అతడి భార్యను కూడా చంపెను. వారి కుమారుడు అడవి యందు చనిపోయిన తల్లిదండ్రులను చూచి రోధించెను. మిక్కిలి దుఃఖముతో బాధపడిన వాడై భయస్థుడై దుఃఖించెను. ఓ నా తండ్రి, నా తల్లి, నన్ను వదిలి మీరిద్దరూ ఇప్పుడెక్కడకు వెళ్ళితిరి? నేనెక్కడకు పోగలను? నాకు శరణమెవ్వరు? నాకు వేదములు ఎవ్వరు చెప్పుదురు? ఓ తండ్రి, నన్ను శాస్త్రములు ఎవరు చదివించుదురు? ఓ అమ్మ, నాకు భోజనము ఎవరు పెట్టుదురు? ఓ నాన్న, ఇప్పుడు నీవు చనిపోయిన ఉపదేశము చేయుచు నాకు ఆచారములను బోధించున్నది ఎవరు? అమ్మ కోపించిన నన్ను ఓదార్చున్నది ఎవరు? తప్పులేని మీరు ఈవేళ ఏ పాపి బాణములతో చంపబడితిరి? తపోనిష్ఠులు నా ప్రాణము, నా గురువులు అయిన మీరు వనములో ఎవని చేత చంపబడితిరి అని విలపించుచు, ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా వారి పుత్రుడు గొంతెత్తి ఏడ్చెను. ఆ ఏడ్పును అడవిలో తిరుగుచున్న శంకరుడు విని ఆ శబ్దమునకు అభిముఖుడై వెంటనే ఆ గుహం ముందరకు చేరుకొనెను. అక్కడ ఉన్న మునులు కూడా త్వరగా ఆ ఆశ్రమమునకు వచ్చిరి.
వారందరూ మునులు బాణములతో చంపబడిన మునిని చూచి, చనిపోయిన అతని భార్యను చూచి, ధనస్సును ధరించిన రాజును చూచి, ఏడ్చుచున్న ఆ కుమారుణ్ణి కూడా చూచి, మిక్కిలి చలితులై ఆ ధీరుడైన కుమారుని ఏడ్వవద్దు అని ఓదార్చసాగిరి మునులు. ధనవంతుడైనను, దరిద్రుడైనను, మూర్ఖుడైనను, పండితుడైనను, బలిసినవాడైనను, బక్క చిక్కినవాడైనను యముడు అందరి విషయములోనూ సమముగా ప్రవర్తించును. వనములో కానీ, నగరంలో కానీ, గ్రామంలో కానీ, పర్వతమందు కానీ, మరే ప్రదేశమునందైనను ఎక్కడ ఉన్నను ప్రాణులందరూ మృత్యువశులుగా వెళ్ళవలసినదే. ఓ కుమార, గర్భమునందున్న లేదా పుట్టిన ప్రాణులు, యువకులైనను ముసలివారైనను అందరూ నిత్యము యమపట్టణమునకు పోక తప్పదు. బ్రహ్మచారులు, గృహస్థ, వానప్రస్థులు, భిక్షులు అందరూ యమనగరమునకు పోవలసినదే. ఓ బ్రాహ్మణ కుమారా, మరణించు కాలము వచ్చిన ఈ శరీరమును వదలవలయును. ఇది తప్పదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, శంకరులు ఎవరైనను ప్రేత నిలయమునకు చేరుకొనవలసిన వారే. ఓ మహామతి, బ్రాహ్మణపుత్ర, దేవతలు, మునులు, యక్ష, గంధర్వ, ఉరగ, రాక్షసులు, ఇతర ప్రాణులు, బ్రహ్మ, విష్ణు, అహరాదులు అందరూ విలయము పొందుదురు కనుక నీవు దుఃఖింపరాదు. ద్వయముగానిది ఒక్కటే సచ్చిదానంద రూపము అయిన ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మమునకు నాశము, జన్మ, పెరుగుదల అనునవి లేవు. ఓ సజ్జన శ్రేష్ఠ, ఈ శరీరము మలభాండము, నవద్వారములు కలది, చీము రక్తముతో ఎర్రనైన ప్రదేశము, బుద్ధాకారము కలది, పురుగుల సమూహముతో నిండినది. ఇది కామ, క్రోధ, భయ, ద్రోహ, మోహ, మాశ్చర్యములను కలిగించున్నది. ఇతరుల భార్యల యందు, పరక్షేత్రములందు, పరద్రవ్యమందు మాత్రమే ఆసక్తమైనది. ఇచ్ఛ, హింస, అశుచి, అసూయలతో నిండినది. మలమూత్రాదులకు మాత్రమే స్థానమైనది. ఇట్టి శరీరముపై ఆకర్షణ బుద్ధిని కలిగినవాడు మూఢుడు. వాడు దుర్మతి. బహుచిత్రము గల కుండాకారములో ఉన్న ఈ అశుచి అయిన దేహములో ప్రాణమను పేరుగల వాయువు చిరకాలము ఉండునా? ఓ బ్రాహ్మణ, అందువలన నీ తల్లిని గూర్చి, తండ్రిని గూర్చి నీవు దుఃఖించవద్దు. వారు తమ కర్మవశము వలన ఈ ఇంటిని విడిచి వెళ్ళిరి. నీ కర్మవశము వలన నీవు ఈ భూమి యందు నిలిచి ఉన్నావు. కర్మక్షయమైన ఎడల నీవు కూడా మరణించెదవు. మరణించబోవు ప్రేతమే చనిపోయిన ప్రేతమును గూర్చి ఏడ్చును. నీ తల్లిదండ్రులు పుట్టిన కాలంలో నీవు పుట్టలేదు. అందువలన మీ మార్గములు వేరు. ఒకవేళ నీ గతి వాళ్లతో పాటిదే అయిన ఎడల చనిపోయేడి వాడవు. వారెక్కడికి వెళ్ళారో అక్కడికే నీవు కూడా పోవలేను. చనిపోయిన వారి బంధువులు భూమిపై విడుచు కన్నీళ్లను మరణించిన ప్రేత రూపములో పరలోకములో ఉన్నవారు ఆ కన్నీళ్లను త్రాగుదురు. అందువలన నీవు దుఃఖమును వదలి ధైర్యము వహించి చక్కగా ఉండి వీరి వైదికమైన ప్రేత కార్యములను ఆచరించుము. నీ తల్లిదండ్రులు శరాఘాతముతో చనిపోయిరి కనుక ఆ దోషశాంతి కొరకు వారి అస్తులను తీసుకొని పోయి రామనాథ శివక్షేత్రమందు ముక్తినిచ్చు రామసేతువు ఎందు ఉంచుము. అదే విధముగా సపిండీకరణాది శార్ధమును వారి శుద్ధి కొరకు అక్కడే ఆచరించుము. ఓ బ్రాహ్మణ పుత్ర, దాని వలన దుర్మృత్యు దోష శాంతి జరుగును, మరొక రకముగా కాదు అని ఈ విధముగా మునులు చెప్పగా, ఓ బ్రాహ్మణులారా, జాంఘలుడను పేరుగల ఆ శాకల్య సుతుడు వారికి పితృమేధము సంపూర్తిగా ఆచరించెను. మరుసటి రోజు ఎముకలను తీసుకుని అతడు హలాస్యమునకు బయలుదేరెను. అక్కడి నుండి ఈ జంగల ద్విజుడు వెంటనే రామేశ్వరమునకు వెళ్ళి ఆ రామేశ్వర స్థలమందు ముని చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల అస్తులను ఉంచి ఆ ప్రకారమే శార్ధాదులను నిర్వర్తించెను. ప్రథమాబ్దికము వరకు చేయవలసిన పనులను అక్కడే అతడు చేసెను. జంగలుడను పేరుగల ఆ ముని యొక్క ఒకే ఒక కుమారుడు సంవత్సర కాలము అచ్చటనే ఉండగా ఆబ్దికాంత దినమందు రాత్రి స్వప్నములో శంఖ చక్ర గదాధరులైన
తన తల్లిదండ్రులను చూచెను. వారు గరుడునిపై కూర్చొని ఉండిరి. పద్మమాలతో అలంకరించబడి ఉన్నారు. తులసిమాలతో శోభించుచుండిరి. వారి చెవులకు మకర కుండలములు వెలుగుచున్నవి. వారి వక్షమందు కౌస్తుభము అలంకరించబడి ఉన్నది. పీతాంబరములను ధరించి ఉన్నారు. తన తల్లిదండ్రులను ఇట్టి వారినిగా జాంఘలుడను ఆ మునికుమారుడు చూసి ప్రసన్నమైన బుద్ధి కలవాడై తన ఆశ్రమమునకు తిరిగి వచ్చి సుఖముగా ఉండెను. ఆ జాంఘలుడు తన తల్లిదండ్రులను కలలో చూచిన వృత్తాంతమును చాలా సంతోషముతో ఆ బ్రాహ్మణులందరికీ నివేదించగా ఆ మునులు ఆ వృత్తాంతమును విని సంతోషించిన మనస్సు కలవారు. ఆ రాజును చూచి ఆ మహర్షులు అందరూ శంకర నృపుని శపిస్తూ కోపముతో ఇట్లు అనిరి: మహామూర్ఖ, పాండ్యభూప, కౌర్యముతో బ్రాహ్మణుని చంపినవాడా, నీవిప్పుడు శ్రీహత్యను చేసితివి. అందువలన నీవు అగ్నితో శరీరత్యాగము చేయము. లేకున్నా 100 ప్రాయశ్చిత్తములు చేసుకున్నను నీకు శుద్ధి కలుగదు. నీతో మాట్లాడినందువలన 10,000 బ్రహ్మహత్యలు చేసి నట్లే అగును. పాండ్య వంశమును చెరిచినవాడా, మా దగ్గర నుండి నీవు వెళ్ళుము అని మునులు చెప్పగా పాండ్యరాజైన శంకరుడు అట్లే కానిమ్ము, అగ్నిలో నా దేహమును వదులుదును. బ్రహ్మహత్య విశుద్ధి కొరకు మీ సన్నిధిలోనే నేను అగ్నిలో దూకెదను. ఓ మునిశ్రేష్ఠులారా, మీరు నన్ను అనుగ్రహించుడు. ఈ విధముగా శరీరమును వదులుట చేత నా పాతకము నష్టము కాగలదు అని మునులు అందరికీ చెప్పి పాండ్య భూపతి శంకరుడు తన మంత్రులను పిలిచి ఈ విధముగా చెప్పెను: ఓ మంత్రులారా, నేను విచారింపకనే బ్రహ్మహత్యను చేసి తిని, అదే విధముగా క్రూరమైన నరకమును ఇచ్చు శ్రీహత్య కూడా చేసి తిని. ఈ పాతక శుద్ధి కొరకు మునులతో నేను అగ్ని మహాజ్వాలలతో మండుచుండగా నా శరీరమును వదలగలనని వాగ్దానము చేసి తిని. త్వరగా కట్టెలు తీసుకొని రండు, వాటితో అగ్నిని రగల్చుడు. త్వరలో నా కుమారుడు సురుచిని రాజ్యములో స్థాపన చేయుడు. మంత్రులారా, దుఃఖించవలదు, దైవము అతిక్రమింపరానిది అని రాజు అనగా మంత్రులు దుఃఖించిరి. పాండ్యనాథ మహారాజా, శత్రువులపైన కూడా దయచూపిడు వాడా, మమ్ములను మీరు నిత్యము పుత్రుల వలె పరిపాలించిరి. దేవపురితో సమానమైన నగరిలోనికి నీవు లేకుండా మేము ప్రవేశించ సమర్థులము కాము. మహాకాష్టములతో మండుచున్న అగ్ని యందు మేమును ప్రస్తావించదము అని చెప్పిరి. వారి మాటలు విని పాండ్యరాజైన శంకర భూపతి మంత్రులందరితో స్వాంతన పూర్వకమైన మాటలను ఇట్లు పలికెను: శంకరుని వచనములు: ఓ మంత్రులారా, మహాపాతకుడను అయిన నేను ఏమి చెయ్యగలను? సింహాసనమును అధిరోహించి 4 సముద్రముల వరకు విస్తరించిన రాజ్యపాలనమును సక్రమముగా నిర్వర్తించలేను. అందువలన నా కొడుకైన సురుచిని త్వరగా సింహాసనమందు ప్రతిష్ఠించుడు. నేను అగ్నిలో త్వరగా ప్రవేశించుట కొరకు కట్టెలు తీసుకొని రండు. నా మంత్రివరులారా, మీరు ఇప్పుడు ఆలసించుట మానుకొనుడు అని పలుకగా ఆ మంత్రులు క్షణములో కట్టెలు తీసుకొని వచ్చిరి. అగ్నితో మండుచున్న కట్టెలను చూచి శంకర భూపతి స్నానము చేసి ఆచమించి నిర్మలమైన ఆత్మ కలవాడై మునుల ఎదుట అగ్నికి ప్రదక్షిణమాచరించి త్వరగా ఆ మునులకు ప్రదక్షిణము చేసి అగ్నికి మునులకు నమస్కరించి పరమాత్మ అయిన ఉమాపతిని ధ్యానించి ధైర్యము అవలంబించి అగ్నిలో ప్రవేశించుటకు సిద్ధమయ్యెను. ఓ విప్రులారా, ఆ సందర్భమున మునులందరూ వినిచుండగా గట్టిగా శబ్దించుచు అశరీరవాణి ఇట్లు పలికెను: ఓ శంకర మహారాజా, ఇప్పుడు అగ్నిలో ప్రవేశించవద్దు. ఓ మహామతి, బ్రహ్మహత్యా నిమిత్తమైన భయం నీకు వలదు. వేద సంహితమైన రహస్యమును నీకు ఉపదేశించెదను. ఓ రాజా, నేను చెప్పుదానిని శ్రద్ధగా వినుము. నీవు దానిని ఆచరించుము. దక్షిణ సముద్ర తీరమందు గంధమాదన పర్వతమందు మహాపాతకనాశకమైన మహాపుణ్యకరమైన రామసేతువు యందు శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామనాథ మహేశ్వరుని లింగమును భక్తిపూర్వకముగా 3 కాలములందు 1 సంవత్సర కాలము నీవు సేవించుము. ప్రదక్షిణము ఆచరించుట, నమస్కారము చేయుట చేయుము. నీవు రామనాథునకు మహాభిషేకం ఆచరించుము. ఓ రాజా, ప్రతిరోజు వివిధములైన నైవేద్యములను ఏర్పరచుము. రామలింగమును చందన, అగరు, కర్పూరములతో పూజించుము. 2 భారముల ఆవు నెయ్యితో అభిషేకించుము. ప్రతిరోజు 2 భారముల అంటే 40 మనుగుల పరిమితమైన ఆవు పాలతో, నెయ్యి, దొప్పలతో ప్రభువు యొక్క ఆ లింగమును ప్రతిరోజు స్నానము చేయించుము.
ఓ రాజా, రోజు పాయసాన్నముతోనే నైవేద్యము అర్పించుము. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన కావింపుము. శూలి అయిన రామనాథునికి ఈ సేవ చేయుటచే నీకున్న శ్రీహత్య బ్రహ్మహత్య దోషములు ఆ క్షణములోనే నశించగలవు. రామనాథుని దర్శనము వలన భ్రూణ హత్యలకు 100 చేసిన పాపములు 10,000 బ్రహ్మహత్యల పాపము, 10,000 సురాపానముల పాపము, 10,000 స్వర్ణస్థేయముల దోషము, 10,000 గురుశ్రీ గమన దోషము, వీని సంసర్గము వలన కలిగేటి దోషములు క్షణములో నశించును. ఓ ప్రభు, మహాపాతకములతో సమానమైన పాపములు అన్నియు రామనాథుని సేవతో నశించును. గొప్పదైన రామనాథుని సేవ నరులకు లభించిన గంగతో కానీ, గయతో కానీ, ప్రయాగతో కానీ, అధ్వరముతో కానీ పని లేదు. అందువలన నీవు రామసేతువునకు వెళ్ళుము. నిరంతరము రామనాథుని భజించుము. ఓ విభు, ఆలస్యం చేయవద్దు, వెళ్ళుట గూర్చి త్వరపడుము అని పలికి ఆ అశరీరవాణి కూడా విరమించెను. ఆ మాటలు విని మునులందరూ రాజును తొందరపెట్టసాగిరి. ఓ మహారాజా, విముక్తినిచ్చు రామసేతువునకు త్వరగా వెళ్ళుము. రామనాథుని మహత్యము తెలియక మేము మండుచున్న అగ్నిలో ప్రాణములు వదులుము అని చెప్పి ఉంటిమి అనగా అంతట మునులతో అనుజ్ఞను పొంది రాజైన ఆ శంకరుడు వేగముగా చతురంగ బలములను నగరికి పంపి మునులందరికీ నమస్కరించి ఆనందించిన అంతరాత్మతో కొద్ది సైన్యమును తీసుకొని చాలా ధనమును తీసుకొని రామనాథుని సేవ కొరకు గంధమాదనమునకు వెళ్ళెను. అతడు శుద్ధిని చేకూర్చు రామసేతువు యందు 1 సంవత్సరము ఉండెను. ఒక పూట భోజనముతో క్రోధమును జయించి ఇంద్రియ సమూహములను నిగ్రహించి 3 సంధ్యలందు భక్తితో రామనాథుని సేవించుచూ ఉండెను. రామనాథునకు సంతోషముగా దశభారమైన ధనమును ఇచ్చెను. ప్రతిరోజు మహాపూజ చేయించెను. ధనుష్కోటి యందు ప్రతిరోజు భక్తితో మహాపూజను కూడా చేసెను. సంతోషముగా ప్రతిరోజు స్నానము చేసి బ్రాహ్మణులకు అన్నదానము చేసెను. అశరీరవాణి చెప్పిన పూజనంతటినీ చేయించెను. తాను చేసెను. ఇట్లు చేసిన అతడికి 1 సంవత్సర కాలం గడిచిపోయెను. ఓ బ్రాహ్మణులారా, సంవత్సరం చివర ఆ శంకరుడు శుచి అయి సంతుష్ట మనస్కుడై దయగలవాడైన పరమేశ్వరుని రామనాథుని ఇట్లు స్తుతించెను. శంకరుడు రుద్రునకు, ఈశునకు, రామనాథునకు, ఉమాపతికి నమస్కారం. ఓ దేవా, నన్ను దయతో రక్షించుము. నా బ్రహ్మహత్యను త్వరగా కాల్చివేయు. త్రిపుర సంహార మహాదేవ, కాలకూట విషభక్షక, దయాసింధు, నన్ను నీవు రక్షింపుము. నా శ్రీహత్యను తొలగింపుము. గంగాధర, త్రినేత్ర, రామనాథ విరూపాక్ష, కృపా దృష్టితో నన్ను పాలించుము. ఓ విభు, నా పాతకమును నశింపచేయుము. కామునకు శత్రువైన వాడా, భక్తుల కోర్కెలను తీర్చువాడా, రాఘవుని ఈశ్వరుడా, నాపై నీ చూపును ప్రసరింపచేయుము. ఓ దూర్చటి, నన్ను శుద్ధినిగా చేయుము. మార్కండేయుని భయము నుండి రక్షించినవాడా, మృత్యుంజయ, శివ, అవ్యయ, గిరిజా సగము శరీరములో కలవాడా, నీకు నమస్కారం. నన్ను ఎల్లప్పుడూ పాపరహితునిగా చేయుము. రుద్రాక్షమాలను ఆభరణముగా కలవాడా, చంద్రశేఖర, శంకర, నీకు నమస్కారం. వేదోక్తమైన ఉత్తమ ఆచారములను ఆచరించుటకు యోగ్యమైన వానిగా నన్ను చేయుము. సూర్యుని దంతమును ఛేదించినవాడా, భారతీ నాసికను ఛేదించినవాడా, నీకు నమస్కారం. రామేశ్వర దేవా, నీకు నమస్కారం. నాకు శుద్ధిని కలిగించుము. ఆనందునికి, సచ్చిదానందునికి, రామనాథునికి, వృషధ్వజునికి మరలా నమస్కరించుచున్నాను. అతడి పాతకముల నుండి నశింపచేసిన రామనాథుడైన మహేశ్వరునకు భక్తితో ఈ విధముగా స్తుతించుచున్న ఆ రాజు యొక్క ముఖము నుండి మిక్కిలి భయంకరమైన బ్రహ్మహత్య బయటికి వచ్చినది. ఆ బ్రహ్మహత్య భయంకరమైన వస్త్రమును ధరించి క్రూరముగా ఎర్రని తల వెంట్రుకలతో ఉన్నది. భీభత్సముగా రాజు నోటి నుండి బయటికి వచ్చిన ఆ బ్రహ్మహత్యను రుద్రుని ఆజ్ఞతో భైరవుడు త్రిశూలముతో చంపివేశెను. శివుని ఆజ్ఞతో భైరవుడు బ్రహ్మహత్యను చంపిన తరువాత రాజు స్తోత్రముతో ప్రసన్నమైన బుద్ధిగల రామనాథుడు రాజుతో ఇట్లు పలికెను.
ఓ మహారాజా పాండ్యభూప, పుణ్యప్రదమైన ఈ స్తోత్రముతో నేను ప్రసన్నుడనైతిని. నీకు వరం ఇచ్చెదను. నీకు ఇష్టమైన వరమును కోరుకునుము. శ్రీహత్య బ్రహ్మహత్యల వలన కలిగిన నీ దోషము పోయినది. శుద్ధుడవు, పాపములను పోగొట్టుకున్న వాడవు అయితివి. పూర్వము వలె రాజ్యమును పాలించుము. ఇచ్చట భక్తితో కూడిన మనస్సుతో నన్ను సేవించిన వారి 10,000 బ్రహ్మహత్యలను కూడా నాశనము చేయుదును. ఓ రాజా, 10,000 సురాపానములు, 10,000 గురుశ్రీ గమనములు, 10,000 స్వర్ణస్థేయ పాపములు, వాణి 10,000 సంసర్గములు, ఇతర పాపములు, వీనినన్నింటినీ నశింపచేయుదును. అనుమానము లేదు. ఓ రాజా, నన్ను సేవించు నరులు తిరిగి సంసారంలోనికి రారు. పైగా సాయుధ్య రూపమైన నా ముక్తిని పొందుదురు. ఈ స్తోత్రముతో భక్తిపూర్వకముగా నన్ను స్తోత్రము చేసిన వారి మహాపాతక సంచయమును నేను నశింపచేయుదును. ఓ మనుజేశ్వర, నీ స్తోత్రముతో భక్తితో సంతుష్టుడనైతిని. ఓ రాజా, నీవు వరమిచ్చు, నన్ను ఇష్టమైన వరము కోరుకునుము అని శివుడు పలుకగా, నృపపుంగవుడైన శంకరుడు కరుణానిధి అయిన ఆ రామనాథ శంకరునితో ఈ విధముగా పలికెను. ఓ మహేశ్వర, నీ సందర్శనముతో నేను కృతార్థుడనైతిని. ఇంతకన్నను ప్రార్థించదగినది ఇప్పుడు నాకు అధికమైనది లేదు. నీ పాదద్వయము మార్కండేయుని సంతాపమును హరించినట్టిది. నీ పాదద్వయమును నేను చూచితిని. ఇంతకన్నను ప్రార్థించదగినది లేదు. ఓ మహాదేవ, నీ పాదపద్మయుగళమందు నాకు నిశ్చలమైన భక్తి ఉండనిమ్ము. అశుచి అయిన తల్లి గర్భములో పునర్జన్మ కలుగవద్దు. ఓ ప్రభు, నేను చేసిన ఈ స్తోత్రమును కీర్తించిన నరులు పాప నిర్ముక్తులైన నీ సేవాఫలమును పొందుదురు. శ్రీ సూతుల వచనము. ఓ ద్విజోత్తములారా, అట్లే కానిమ్మని రామనాథుడు అతనిని అనుగ్రహించి నీలకంఠుడు విరూపాక్షుడు లింగరూపమందు అంతర్ధానమయ్యను. ఆ తరువాత రామనాథునితో అనుగ్రహించబడిన రాజు కూడా రామనాథునికి నమస్కరించి చరితార్థమైన అంతరాత్మ కలవాడై సేనతో కూడినవాడై సంతుష్టుడై తన నగరమునకు వెళ్ళెను. వనములో నివసించు మునులకు ఈ వృత్తాంతమును రాజు తెలిపెను. మునులు సంతుష్ట మనస్కులై రాజును రాజ్యమందు అభిషేకించిరి. పుత్రులు, భార్య వీరితో కూడిన రాజు రాజ్యమును ఎదురు లేకుండా పొంది మంత్రులతో కూడి రాజ్యమును చాలా కాలము రక్షించెను. విప్రులారా, అంత్యకాలము సమీపించగా రామేశ్వరుని శివుని ధ్యానించుచు దేహాంతమందు శుభమైన రామనాథుని సాయుధ్యమును చేరెను. ఓ విప్రులారా, ఈ విధముగా మీకు రామనాథుని వైభవమును, శంకరుడను పేరుగల రాజు యొక్క పుణ్యమైన కథా చరిత్రను మీకు తెలిపితిని. ఈ అధ్యాయమును ఆధారముతో విన్నను చదివినను మనుజులు సర్వపాపముల నుండి నిర్ముక్తులై రామనాథుని పొందుదురు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.